నీలో బలపరచుటకు ఒక నూతన ఆయుధంగా నేను ఉండాలి ప్రభు అని నేను ప్రార్థించాను. కాబట్టి నూతనత్వం కొరకు కోరే వారికి నేను ప్రభువునందు ఇవ్వబోతున్న బోధ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఫర్ చేంజింగ్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఫర్ చేంజింగ్, మార్పు కోసము స్వీయ పరీక్ష. మార్పు కావాలి అని అంటే నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నిన్ను నీవు పరీక్షించుకుంటే నీ జీవితంలో నువ్వు మార్చుకోవడానికి అవకాశం దేవుడిస్తాడు. ఇప్పుడు మరి దేవుని దాసునిగా దేవుడు నాకు ఇచ్చిన సందేశం అదే. చూడండి, మొట్టమొదట మార్పు కొరకు మన జీవితంలో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రండి, 139వ కీర్తన 23వ వచనము 24వ వచనము అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ కలిగిన వారందరూ మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 139వ కీర్తన 23, 24 కలిసి నాతో చదవండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీ ప్రయాసకరమైన మార్గమును చూడుము, నిత్య మార్గమును. ఇక్కడ దావీదు జీవితంలో దేవునితో మాట్లాడుచున్న ప్రార్థన, దేవుని అడుగుచున్న ప్రార్థన, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. కాబట్టి ఇక్కడ తనను తాను దేవుడి దగ్గర పరీక్షించమని అంటున్నాడు. నా హృదయం ఎలాంటిదో నువ్వు పరిశోధించు, నా హృదయం ఎలాంటిదో నువ్వు పరిశోధించి నా హృదయంలో ఏదైనా పొరపాటు ఉంటే చెప్పు, నా ఆలోచనలు ఎలాంటియో పరీక్షించు, నా ఆలోచనలు ఎలాంటియో పరీక్షించు, నా ఆలోచనలలో ఏవైనా పొరపాటు ఉంటే నాకు చూపించు, నీ కయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గములో అనగా నీ మార్గంలో, నీ శాశ్వత మార్గంలో నన్ను నడిపించు అని దేవుడి దగ్గర తనను తాను పరీక్షించుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎదుటి వారి చెడుగును గూర్చి ఖండించడం కాదు, నీలో ఉన్న చెడుగును ఖండించాలి. బయటికి నేను దేవుని పక్షంగా ఉన్నానని కనపరుచుకోవడం కాదు, నీ అంతరంగంలో కూడా నువ్వు దేవునిలో ఉన్నావని, నీ అంతరంగ జీవితంలో కూడా దేవునిలో నువ్వు స్థిరపడాలి. కాబట్టి పైకి కనిపించే విధానం కాదు, దేవునికి అంతరంగంలో యథార్థతను కలిగి నడుచుకోవడమే స్వీయ పరీక్ష. ఇలాంటి పరీక్ష దావీదు ఎందుకు కలిగి ఉంటున్నాడు అని అంటే, తన జీవితంలో మార్పు కోసము నన్ను పరీక్షించు అని అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క క్రొత్త సంవత్సరం వేళ మనల్ని పరీక్షించుకుందాం. దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీ కయాసకరమైన మార్గం నా ఉన్నదేమో చూడు. గమనించండి, మన దోషాలు మనకెప్పుడు అవపడవు, మన దోషాలు మనకెప్పుడు అవపడవు. ఇది మాటే కాదు, వాక్యం కూడా ఉంది. రండి, 1 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతులుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. పౌలు అంటున్నాడు, నా యందు నాకు ఏ దోషము కానరాదు, నీలో నీకు ఏ దోషం కానరాదు, నాలో నాకు ఏ దోషం కానరాదు. కానీ అంత మాత్రాన నువ్వు నీతిమంతులం అనుకోవద్దు. పౌలు కూడా అదే అంటున్నాడు, నన్ను విమర్శించువాడు ప్రభువే. నా యందు నాకు ఏ దోషం కానరాదు,
అంత మాత్రాన నేను నిర్దోషిని అని చెప్పలేను అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా మనల్ని మనము పరీక్షించుకుంటేనే తప్ప దేవుడి దగ్గర మన తప్పిదాలు ఏంటో మనకు తెలియదు. మన తప్పిదాలు తెలిస్తే దాన్ని దిద్దుకుంటే ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉండడానికి మనకు అవకాశం కలుగుతుంది. తప్పు తెలుసుకో, ఆ తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడితే అది నీ జీవితానికి ఆశీర్వాదం. ముందు నీ జీవితంలో ఉన్న తప్పులేంటో తెలుసుకోవడం కొరకు నిన్ను నీవు పరీక్షించుకో. దీని గురించి దేవుడి వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చాలు. ప్రతి మనుషుడు ఏం చేయాలన్నట? తన్ను తాను పరీక్షించుకొనవలెను. కాబట్టి నన్ను నేనే పరీక్షించుకోవాలి. ఈ సంవత్సరం ఇప్పుడు పరీక్షించుకోవాలి. నిన్ను నీవే పరీక్షించుకోవాలి. మనం చేసే పొరపాట్లు ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోము, పక్క వాళ్ళని పరీక్షిస్తుంటాం. మనల్ని మనం పరీక్షించుకోము, పక్క వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటాం. కాబట్టి నిన్ను నీవే పరీక్షించుకో. ఈ కొత్త సంవత్సరం వేళ నీ జీవితంలో ఎలా ఉన్నావో, ఏ పొరపాట్లో ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకో. 31వ వచనంలో ఇంకొక మాట చూడండి. 1 కొరింథీ 11:31. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. చూడండి, మనలను మనమే విమర్శించుకోవాలి. చాలాసార్లు మనుషులు అందరూ చేసే పొరపాట్లు ఏంటంటే పక్క వాళ్ళను విమర్శించడము అందరికీ అలవాటుగా మారిపోయింది. పక్క వాళ్ళని విమర్శించడం కాదు. ఏమంటున్నది దైవవాక్యం? నిన్ను నీవే విమర్శించుకో, నిన్ను నీవే పరీక్షించుకో. నీ జీవితాన్ని నీవే దేవుడి దగ్గర పరీక్షించుకో. ప్రభువా, నా జీవితంలో ఎక్కడ నేను పడిపోతున్నానో, ఎక్కడ నేను చెడిపోతున్నానో ఆ విషయంలో నాకు సహాయం చేయమని నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నీ తప్పిదాన్ని తెలుసుకొని దిద్దుకోవడానికి ఈ స్వీయ పరీక్ష మనకు చాలా ప్రాముఖ్యమైనది. దీని గురించి యోబు అంతటి వాడు ఓ మంచి మాట అంటాడు. యోబు అంటే చాలా నీతిమంతుడు కదండి. నీతిమంతుడు. దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యోబు వంటి మనుషుడు భూమి మీద మరొకడు లేడు. అలాంటి భక్తుడే, యోబు అంతటి నీతిమంతుడే ఓ మంచి మాట అన్నాడు. మరి మనమే పాటి వారము కదా. ఒక్కసారి ఆ మాట చూడండి. యోబు 6:24. యోబు 6:24. యోబు 6:24. నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. చూసారా? నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉంటా. నాకు చెప్పండి, నేను మౌనంగా ఉంటా. ఏ విషయంలో నేను తప్పిపోతున్నానో నాకు తెలియజేయండి, నేను దిద్దుకుంటా. ఇవాళ రేపు పలానా విషయంలో నువ్వు తప్పిపోతున్నావని కాక ఒక సేవకుడు గట్టిగా చెప్పిండు అనుకో, ఇక వాళ్ళకు చాలా కష్టాలే. ఇక ఆయన నాకే చెప్పిండు. కాబట్టి ఏంటి తత్వము అంటే జీవితంలో మార్పు కోసము స్వీయ పరీక్ష విషయంలో వాళ్ళు ఇష్టపడతలేరు. నిన్ను నీవు మార్చుకోవడానికి నీ జీవితంలో ఇష్టపడకపోతే నీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఎదుటి వారికి మాదిరిగా ఉండలేవు. కాబట్టి నీకు ఉపదేశం చేసి ఫలాని విషయాల్లో నువ్వు సరిగ్గా నడుచుకో, ఇలా ఉన్నది దీన్ని సరి చేసుకో అని చెప్పితే దాన్ని ఏం చేయాలి? మంచిది అలాగే అనాలి. ఒక సహోదరుడు ఏం చేసేవాడంటే మాట్లాడుతూ ముక్కులో నీళ్ళు పెట్టి ఇలా తిప్పుకుంటేవాడట. అంత బాగానే ఉంది, కానీ అదొక్కటి వికార అన్నట్టుందట. అతని భార్య 2 సార్లు 3 సార్లు గ్రహించి చూసి ఒకసారి చెప్పిందట,
ఏమండి, మీరు మాట్లాడేటప్పుడు బాగానే ఉంది, అంత బాగానే ఉంది, కానీ మీ ముక్కులో ఏలు పెట్టి ఇలా ఇలా అంటున్నారు, అది బాగలేదండి అని చెప్పి. నిజమేనా అని ఆలోచన చేసి తన వైఖరిని మార్చుకున్నాడు. ఇప్పుడు ఎంత చక్కగా ఉంది, ఇప్పుడు ఎంత క్రమంగా ఉంది. ఏదో ఒకటి నీ జీవితంలో పొరపాటు, దేవుడి దగ్గర నీ జీవితంలో ఉన్న పొరపాటును నువ్వు తెలుసుకోవాలి. నీ పొరపాటు ఎవరైనా నీతో చెబితే కోపపడొద్దు. మరి ఏం చేయాలి? సాత్వికమైన మనసుతో స్వీకరించాలి. సాత్వికమైన మనసుతో స్వీకరించాలి. నాకు చెప్తావా అనుకుంటే నీ జీవితంలో ఇక నిన్నెవడు మార్చలేడు. ఇక నేను ఇంతే, నీ బ్రతుకంతే. కాబట్టి నిన్ను నీవు పరీక్షించుకొనుటకు ప్రభువుకు అవకాశం ఇవ్వు. నీ పొరపాటు చెప్పినప్పుడు దాన్ని దిద్దుకొనడానికి నువ్వు ఇష్టపడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క 2022వ సంవత్సరము 1వ తారీఖు మనం వచ్చాము. 2021లో మొత్తానికి సంవత్సరానికి 52 వారాలు ఇంచుమించు. ఒక్కోసారి 5 వారాలు వస్తాయి, ఒక నెలలోనేమో 4 వారాలు వస్తాయి. మొత్తం 12 నాలుగు 45, కానీ మధ్యన 5 వారాలు వస్తాయి కనుక ఎంత? 52 వారాలు. ఒక్కసారి పరీక్ష చేసుకో. ఈ 52 వారాలలో ఎన్ని వారాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావు? ఎన్ని వారాలు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు? నేను చెప్తున్నాను, నేను 52 వారాలు దేవుని సన్నిధిలో ఉన్నానని చెప్తున్నాను. ఇది నా గొప్ప దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా భావిస్తున్నాను. నీ జీవితంలో నిన్ను నీవు పరీక్షించుకోకుండా నీ జీవితంలో దేవుని యందు బలపడలేవు, దేవునిలో స్థిరపడలేవు. నీ యొక్క జీవితాన్ని ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు, ఎంతగానో దేవుని సన్నిధిని గడుపుతున్నావు, ఒక్కసారి ఆలోచన చేసుకో. గత సంవత్సరం అంతా దేవుని యొక్క సన్నిధి పోగొట్టుకున్నావు. ఇప్పుడు కూడా కొత్త సంవత్సరం వేళ వచ్చినావు, మళ్ళీ చూద్దాం కొత్త సంవత్సరం అనుకుంటే నీ జీవితంలో ఇక నువ్వు ఇంతే, నీ బ్రతుకింతే. కానీ మార్పు కోసము నిన్ను నీవు దిద్దుకుంటే దేవుడి దినాన నీ ఎడల గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మార్పు కోసము సెల్ఫ్ ఎగ్జామినేషన్ మారాలి. చూడండి, అమ్మాయి మారుతుంది. పుట్టినప్పుడు అమ్మాయి చాలా చిన్నది, ఇప్పుడు ఈ వయసుకు ఆ మార్పు వచ్చింది. ఇంకా ఒక 10 సంవత్సరాలకు ఇంకా మార్పు వస్తుంది, 20 ఏళ్ళకి ఇంకా మార్పు వస్తుంది, 40 ఏళ్ళకి ఇంకా మార్పు వస్తుంది. అరే నీ జీవితంలో దేవుని సంబంధమైన మార్పుకి నీకు రాదా? దేవుని సంబంధమైన ఆత్మీయ జీవంతో కూడిన నూతన పంతాలో నువ్వు మారవా? నేను ఇంతే అంటావా? కాబట్టి నువ్వు మారకపోతే నీ జీవితంలో మరి ప్రభు సన్నిధిలో నీవు ఏ మాత్రం కూడా దేవునికి అనుకూలంగా ఉండలేవు. మార్చుకోవాలి. చూడండి, ఇప్పుడు అప్డేట్ అవుతున్నాడు అంటున్నారు కదండి. అప్డేట్. మొదట 20,000 జాబ్ చేశాడు ఒక ఆయన, అంతకుముందు 15,000 జాబ్ చేశాడు. అప్డేట్ అయ్యాడు. అదే అంత అప్డేట్ అయిపోతున్నారు. అప్డేట్ అయ్యి ఏడాదిచ్చాడు 80,000 శాలరీ. ఇంకా అప్డేట్ కావాలనుకుంటున్నాడు. ఎంత కొరకు? 1,20,000 కొరకు. వీళ్ళంతా అప్డేట్ అవుతున్నారు, మార్చుకుంటున్నారు. నీ జీవితంలో దేవునిలో అప్డేట్ కావా? దేవునిలో నువ్వు మార్చుకొనుటకు నీ పరిస్థితిని నువ్వు తెలుసుకొని దిద్దుకోవా? ఇక నేను ఇంతే అని అనుకుంటే నీ జీవితంలో నీవు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. నీ స్థితిని నువ్వు తెలుసుకుని ప్రభువు దగ్గర నీ స్థితిని ఒప్పుకుంటే నీ స్థితి నువ్వున్న స్థానం నుండి ఇంకొక ఉన్నత స్థానానికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. కాబట్టి ఈ సంవత్సరమున ప్రభు అంటున్నాడు,
నిన్ను నువ్వు పరీక్షించుకొని నీ జీవితాన్ని మార్చుకో. రెండవదిగా మన జీవితంలో దేవుడు మార్పు కోసము మరొక మాట. ఏంటి ఆ మాట అంటే క్రొత్తదనాన్ని కోరుకుంటా, నూతన పరచబడుట. మనము నూతన పరచబడాలి. చూడండి, కొత్త సంవత్సరం వచ్చేసింది. పాత క్యాలెండర్ తీసేసాం, ఏ క్యాలెండర్ పెట్టాం? కొత్త క్యాలెండర్ పెట్టాం. మరి కొత్త సంవత్సరం వచ్చింది, పాత జీవితం అట్లనే పెట్టుకొని కొత్త సంవత్సరం దేవుడి దగ్గరికి వచ్చినాం. మళ్ళీ క్రొత్త బోధ వింటున్నాం. పాత జీవితాన్ని పెట్టుకొని క్రొత్త బోధ విని మళ్ళీ పాత దానిలోనే ఉంటున్నాం. కారణం ఏంటి అని అంటే మనం క్రొత్తదనాన్ని కోరుకుంటలేము. నూతన పరచబడకపోతే మన జీవితంలో దేవుణ్ణి మహిమపరచలేము. దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే నువ్వేం కావాలి? నూతన పరచబడాలి. ఎలా నూతన పరచబడాలో కొద్ది మాటలు నేను దీంట్లో నుండి చెప్తాను. రండి, దేవుడి వాక్యం హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారిని శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. చెవులు గల వారు విందురుగాక, అర్థమయ్యే వారికి అర్థమవునుగాక, వాక్యమును గమనించేవారు గమనించండి. ఇశ్రాయేలీయులారా, దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మిన ప్రజలారా, నా దగ్గరికి వచ్చిన సంఘస్థులారా, ఇదిగో మీలో నేనేం చేస్తాను తెలుసా? ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధిస్తా. మీ ప్రవర్తనను బట్టి నేను మీకేం విధిస్తా? శిక్ష విధిస్తా. నీ ప్రవర్తనను బట్టి నీకు శిక్ష విధిస్తా. బల్లో టీచర్ అన్నట్లుంది కదా. మీ ప్రవర్తనను బట్టి నేను మీకేం విధిస్తా? శిక్ష విధిస్తా అని టీచరు బల్లో అన్నట్లు దేవుడు తన ప్రజలతో అంటున్నాడు, శిక్ష విధిస్తా. ఇంకొక మాట గమనించండి, మీకు శిక్ష విధించడానికి గల కారణం ఏంటో తెలుసా? మీ ప్రవర్తన. మీ ప్రవర్తన బాగలేదు కనుక ఆ బాగలేని ప్రవర్తనను బట్టి నేనేమి విధిస్తా? శిక్ష విధిస్తా. అంటే ఇప్పుడు మీ ప్రవర్తన మార్చుకుంటే మీకు నా శిక్ష అనేది మీకు రాదు. మీ ప్రవర్తన దిద్దుకోండి. మీ ప్రవర్తన దిద్దుకుంటే నా దెబ్బలు మీ మీద పడవు. గత సంవత్సరం అంతా పిల్లగానికి అనారోగ్యం, పిల్లకి అనారోగ్యం, ఇంట్లో నెమ్మది లేని పరిస్థితులు, కుటుంబ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు, అనవసరమైన ఆందోళనలతో కూడిన గోలలు. ఎందుకు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నావు? దేవుడు నీ జీవితంలో లేక, ప్రభువుకు నీ జీవితంలో స్థలం లేక, నీ ప్రవర్తన నువ్వు దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా లేకుండా లోక సంబంధమైన ప్రవర్తనలో ఉన్నావు గనక లోకంలో పడి కొట్టుకుని లోక సంబంధమైన జీవితంతోనే నీ బ్రతుకు వెళ్ళిపోతుంది. అందుకొరకే ప్రభు అంటున్నాడు, నీవిప్పుడు నీ ప్రవర్తన విషయంలో దిద్దుకుంటే నీ బ్రతుకులో మార్పు వస్తుంది. అందుకొరకే అక్కడ దైవవాక్యం ఏం చెప్తుందండి? మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు. ఎంత చక్కగా ఉందండి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు. అంటే మీకు శిక్షా కారణం ఏంటి? మీ అక్రమమే. మీ అక్రమ జీవితమే, మీ అక్రమ ప్రవర్తనే మీ జీవితంలో నెమ్మది లేకుండా ఉండడానికి కారణం, మీ శిక్షకు కారణం. ఇప్పుడు అలా
మీ అక్రమములు మీ శిక్షకు కారణం కాకున్నట్లు మీరేం చేయాలి? ఈ నూతన సంవత్సరము మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఈ నూతన సంవత్సరము ఏం తెచ్చుకోవాలంట? నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొనుడి. నేను ఇంతే అనవాకు, మార్పు కోరుకో. నీ జీవితంలో దేవుడు మహిమాన్వితమైన పరిస్థితులు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ విధంగా నూతనంగా మీరు మారండి అని ప్రభు అంటున్నాడు. ఇశ్రాయేలులారా, మీరు మరణం నొందుట వల్ల నాకు సంతోషం లేదు. మీరు మనసు తిప్పుకొని నా వైపు మళ్ళితే బతుకుతారు. మీరు మనసు తిప్పుకొని నా వైపు మళ్ళితే బతుకుతారు. మీరు మనసు తిప్పుకోకుండా అలాగే ఉంటే మీరు మరణం నొందుతారు. మిమ్మును బట్టి నేను దుఃఖపడుతున్నాను. ఎందుకో తెలుసా? నశించిపోయేవాడు నశించుటను బట్టి దేవుడు ఎప్పుడూ సంతోషపడడు. నశించేవాడు బ్రతికితే లేకపోతే జీవం నొందితే దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. నీ జీవితంలో నీ మేలు కొరకు నిన్ను మనసు మార్చుకొని నా వైపు తిరగమని దేవుడు అంటున్నాడు. ఇది మార్పు కోసము నీ జీవితంలో నూతనపరచబడాలి. తర్వాత దైవవాక్యమును ఒకసారి గమనించుతాం. 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 5:6. సహోదరులారా, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అంతకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారగండి. చాలు. ఆ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పులిసిన పిండి ఏం చేస్తుందట? ముద్దంతా పులియ చేస్తుందట. పులిసిన పిండి కొంచెమంత పులిసిన దాన్ని నువ్వు మంచి దారిలో పెట్టావనుకో మొత్తం ఖరాబ్ అయిపోద్ది. చూడండి, కుళ్ళిపోయిన టమాటాలు ఒక ఆయన ఏరుతున్నాడు. టమాటాలు రాసిపోసి ఏరుతున్నాడు. ఏందయ్యా ముగ్గురు మనసులో పెట్టి ఏరిస్తున్నావు, ఏంటి పరిస్థితి అని అంటే, ఇలా మంచి టమాటాలు ఉన్నాయి. ఏ టమాటాలు ఉన్నాయి? మంచి టమాటాలు ఉన్నాయి. మంచి టమాటాలన్నీ వేరు పక్కకు పెడుతున్నారు. నేను అన్నాను, ఏమైందయ్యా మంచి టమాటాలు కేకు పెట్టకపోతే అట్నే నుంచి ఏమైతుందంటే ఇంకేం లేదు, అంత దిబ్బలో పోసుకోవాల్సిందే. అంత లేడ పోసుకోవాలి, దిబ్బలో పోసుకోవాల్సింది. మరి దిబ్బకు పోయేవాళ్ళు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ జీవితంలో వేరు కావట్లేరు. కుళ్ళిపోయిన టమాటాకు మరొక మంచి టమాటా తగిలితే అది కూడా పాడైపోతుంది. మరి నీ జీవితంలో చెడిపోయిన అలవాటు, చెడిపోయిన పులిసిన పిండి పెట్టుకొని నువ్వెట్లా పరిశుద్ధుడు అవుతావు? నువ్వెట్లా బాగుపడతావు? నీ జీవితంలో ఆ పులిసిన పిండిని తీసి ఏమంటున్నాడు? పారవేయండి. ఆ కుళ్ళిపోయిన దాన్ని నువ్వు తీసి పారవేస్తే నీ జీవితము క్రొత్తగా ఉంటుంది. కాబట్టి పాతదైన దాన్ని తీసి పారవేయండి. పాత అలవాటును మీ జీవితంలో తీసి పారవేయండి. నేను ప్రభు దగ్గర కొత్త సంవత్సరము తీర్మానాలు చేసుకున్నాను. చెప్తున్నాను, ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా ఈ సంవత్సరం నా కనులను తిప్పివేయని దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నాను. వ్యర్థమైన మాటలు పలకకుండా నా నోటికి కాపు పెట్టయ్యా అని నేను తీర్మానం చేసుకున్నాను. వ్యర్థమైన తలంపులు ధరించకుండా నా తలంపులకు కావలుండయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి మామూలు కాదు, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు దాని విషయంలో ఆశ ఉంది. నాకు ఆశ ఉంది కాబట్టి దాని కొరకు నేను అలా తీర్మానం చేసిన. ఎందుకు? నేను ప్రత్యేకంగా ఉండాలి. నీ జీవితంలో ప్రత్యేకతను కోరుకున్నట్లయితే నువ్వు సపరేట్ కావాలి. దేని నుండి సపరేట్ కావాలి? చెడు నుండి నువ్వు సపరేట్ అయితే అప్పుడు నూతన పరచబడతావు, లేకపోతే నువ్వు నూతన పరచబడలేవు. ఇది దేవుడు సెలవిస్తున్న మాట. ప్రభు వారు సెలవిచ్చిన మరొక్క మాట చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 37వ వచనం.
లూకా సువార్త 5వ అధ్యాయం 37 వచనం. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవు, తిత్తులను పాడు. అర్థమైందా? పాత తిత్తుల్లో ఏ ద్రాక్షారసం పోయేది అన్నాడు? క్రొత్త ద్రాక్షారసం. ముందు మీ తిత్తులు పాతాయి. మీ తిత్తి అంటే ఏంటి? హృదయం. మీ హృదయం అనే తిత్తి, ఇదంతా పాత తిత్తి, పాపపు తిత్తి. ఈ పాపపు తిత్తిలో యేసుప్రభు వారి బోధ పోస్తే, పరిశుద్ధంగా ఉండమన్న బోధ పోస్తే, ఇప్పుడు తిత్తి లోపట శుభ్రంగా లేదు, అది పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షారసం పోస్తే ఏమైంది? క్రొత్త ద్రాక్షారసం పాడైంది, ఆ తిత్తి కూడా పగిలిపోతుంది, రెండు పోతాయి. ప్రభు అదే అంటున్నాడు, ముందు నీ హృదయం అనే తిత్తి, అందులో ఉన్న చెడుతనము, దాన్ని శుభ్రపరచుకొని నా మాట విను, నా వాక్యానికి లోబడు. అప్పుడు తిత్తి పాడు కాదు, ద్రాక్షారసము పాడు కాదు. ద్రాక్షారసం నిలిచి ఉంటుంది, తిత్తి కూడా బాగుంటుంది. ఎప్పుడు? మార్పు వచ్చినప్పుడు. క్రొత్త తిత్తి కావాలి. పాత తిత్తులను పారవేయండి, క్రొత్త తిత్తులో క్రొత్త ద్రాక్షారసము పొయ్యండి. అప్పుడు అది రెండు సేఫ్గా ఉంటాయి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నూతన పరచబడుటకు మనము ఇలాంటి పనులు చేయాలని ప్రభు చెబుతున్నాడు. ఇక మూడవది, నూతన పరచబడుటకు మనం చేయవలసినది ఏంటి అంటే పాపమును విడిచిపెట్టుట. రాసుకునేవారు రాసుకోండి. నీ జీవితంలో మార్పు రావాలి అని అంటే ఏం విడిచిపెట్టాలి? పాపమును విడిచిపెట్టుట. చూద్దాం వాక్యం. ఒకసారి రండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం 11:24. త్వరగా. యోబు గ్రంథం 11వ అధ్యాయం, ఐఎమ్ సారీ, జస్ట్ వెయిట్. 11వ అధ్యాయము వచనము 14వ వచనం, 24 కాదండి. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదవు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉండు. ఈ మాటలు గమనించండి. పాపం ఎక్కడుందట? వాక్యం అక్కడ ఉన్నదాన్ని బట్టి చెప్పండి. పాపం ఎక్కడుందట? నీ చేతిలోనే ఉందట. పాపము నీ చేతిలోనే ఉందట. పాపము నీ చేతిలో ఉండుట చూచి నువ్వు దాన్ని ఏం చేయాలి? విడిచిన ఎడల. అది పాపాన్ని నీ చేతిలోనే పట్టుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు. చెడు అలవాటు నీ జీవితంలోనే పెట్టుకున్నావు, యేసు ప్రభువా యేసు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు. ఏం లాభం? పాపము నీ జీవితంలో పెట్టుకొని నీవు ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభం? దానివల్ల ఏం ప్రయోజనం? అందుకొరకే ప్రభు అంటున్నాడు, పాపము నీ చేతిలో ఉన్న ఎడల దాన్ని ఏం చేయమంటున్నాడు? విడిచిన ఎడల. ఆ పాపాన్ని విడిచిపెట్టు. పాపాన్ని విడిచిపెట్టు. పాపాన్ని విడిచిన ఎడల ఏం జరుగుతుంది? చూడండి, నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల. ఇక్కడ గుడారము అంటే ఇల్లు. బైబిల్ గ్రంథ ప్రకారము 3 గుడారాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక బోధ చేస్తే మీరు తట్టుకోలేరు. దేహం అనే గుడారం, మందిరం అనే గుడారం, పరలోక గుడారం. అయితే ఈ దేహం అనే గుడారం, ఈ దేహం అనే గుడారంలోన ఏముందట? దుర్మార్గత ఉందట. ఈ దుర్మార్గతను నువ్వు కొట్టేస్తే నిశ్చయంగా నువ్వు నిర్దోషమైతావు, ఆనందిస్తావు, స్థిరపడతావు. నీ గుడారము అంటే నీ ఇంట్లో, నీ దేహం అనే ఇంట్లో ఏముంది? దుర్మార్గత ఉంది. ఆ దుర్మార్గతను దేవుడు ఏమంటున్నాడు? కొట్టివేయి. దుర్మార్గతను కొట్టివేయి. కొట్టివేస్తే ఇప్పుడు నీ జీవితంలో ఏమవుతావు తెలుసా? నిర్దోషం అవుతావు. నిజంగా ఒక మాట చెప్పనా?
యథార్థంగా నడుచుకునేవారు నిర్భయంగా ఉంటారు. అబద్ధాలు మాట్లాడేవారు, పాపపు క్రియలు చేసేవారు, వ్యభిచారాలు చేసేవారు, దొంగతనాలు చేసేవారు, చెడు మార్గాల్లో నడిచేవారు ఎట్లా ఉంటారంటారు? వాళ్ళు నిర్భయం ఉంటారా? ఉంటారా? ఎక్కడ నిర్భయం? ఈ దొంగకి ఎక్కడిది నిర్భయము? దొంగ వాడు ఎప్పుడు కలవరంతో ఉంటాడు. వ్యభిచారాలు చేసే స్త్రీకి, వ్యభిచార బుద్ధి కలిగిన పురుషుడికి వాడు ఏడ ధైర్యంగా ఉంటాడు? ఎంతసేపటికి ఎవరు చూస్తుర్రా ఏంటా, వాడి బాధ ఇంతంత కాదు. వాడికి ఎప్పుడు నిర్భయంగా ఉండడు. వాడి హృదయంలో ఎప్పుడు నెమ్మది ఉండదు. నీ చెడుతనమే, నీ పాపమే నీ జీవితంలో నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. అదే యథార్థంగా ఉన్నవాడు నిర్భయంగా ఉంటాడు. నిర్భయంగా ఉంటాడు. అతడు ధైర్యంగా ఉంటాడు. అంతేకాదు, అతని జీవితంలో దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు అతని జీవితంలో అతన్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నీ జీవితంలో స్థిరపడాలి అని అంటే నీ పాపాన్ని విడిచిపెట్టు. నీ గుడారంలో నుండి చెడుతనాన్ని కొట్టివేయి. అప్పుడు నీ యొక్క అంతరంగంలో నెమ్మది ఉంటుంది. నీ జీవితంలో నువ్వు సంతోషిస్తావు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెవులు గలవారు ఈ మాట గ్రహించుదురుగాక. తర్వాత దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే, చెడుతనమును విడిచిపెట్టకపోతే దేవుడు నీతో ఉండడు. చెడుతనమును విడిచిపెట్టకపోతే, పాపమును విడిచిపెట్టకపోతే దేవుడు నీతో ఉండడు. చూడండి ఒకసారి దేవుడి వాక్యం. యెహోషువ 7:11. యెహోషువ 7:11. త్వరగా యెహోషువ 7:11. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. వారితో నేను చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చాలా మంది ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. అందువలన నేను వారి మధ్యన లేను. ఇంతకుముందు యెరికో మీదికి పోయినప్పుడు వాళ్ళు గొప్ప వ్యక్తులైనప్పటికీ వాళ్ళ యొక్క ప్రాకారము, రథాలు దాని మీద పోతాయట. యెరికో ప్రాకారం మీద 2 రథాలు పోతాయట. అంత పెద్ద గోడలది. చైనా వాళ్ళలాగా ఉంటుంది యెరికో పట్టణపు గోడలు, అంత పెద్దది. అలాంటి పెద్ద పట్టణం సైతము దేవుడు తోడై ఉండి ఏం చేసినాడంటే ఆ యొక్క యెరికోను ఓడింపజేసినాడు. యెరికోను గెలిచినాడు. ఇప్పుడు రెండోసారి హాయి మీదికి పోతున్నారు. హాయి చాలా చిన్న పట్టణం, చిన్న పట్టణం, జస్ట్ శాఖాయపాలెం లాంటిది. నిడమనూరుకు శాఖాయపాలెం తేలలేదండి కదా. కాబట్టి చిన్న పట్టణం, అదే పాటిది అనుకొని దాని మీదకి పోయినారు. దాని మీదకి పోయారు. కానీ అక్కడ ఓడి సచ్చి కొన్ని శవాలు అడబడి కొంతమంది భక్తు జీవుడానికి పరాలయించారు. కారణం ఏంటో తెలుసా? ఇంతకుముందు గెలిచారు, ఇప్పుడెందుకు ఓడారు? మీలో పాపం ఉంది. మీలో పాపం ఉంది. ఆ పాపమును బట్టి నేను మీతో లేను. మీ పాపము మీ మధ్య నుండి తీసివేస్తేనే తప్ప నేను మీతో ఉండను. నేను మీతో ఉండకపోతే ఇక మీరు బతుకున్నా ఒకటే, చెప్పండి, సచ్చినా ఒకటే. అంతేకాదండి, జీవం గల దేవుడు మీతో ఉంటేనే కదా ఒక గుర్తింపు, ఒక పేరు, ఒక ప్రత్యేకత. ఆ జీవం గల దేవుడే నీతో లేకపోతే నీ జీవం నిర్జీవమే. నీ జీవితంలో ఏ ప్రత్యేకత లేదు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ పాపమును తీసివేయండి, నేను మీతో వస్తాను. ఆఖరికి ఆ ఆకోరు లోయలో ఆకాన్ని కొట్టివేసిన తర్వాత దేవుడు మళ్ళీ మలుకొని వారితో వచ్చాడు. కాబట్టి నీ పాపమును విడిచిపెట్టు, అప్పుడు నీ జీవితంలో నువ్వు నూతనపరచబడతావు. ఇది దేవుడు సెలవిస్తున్న మాట. పాపం విడిచిపెట్టకుండా నీ జీవితంలో నువ్వు నూతనపరచబడలేవు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ కొత్త సంవత్సరం నీ పాపాన్ని విడిచిపెడతావా? సిస్టర్ ప్లీజ్
నీ పాపాన్ని విడిచిపెట్టు. అమ్మా సహోదరుడా, నీ పాపాన్ని విడిచిపెట్టు. విడిచిపెడితే నీ జీవితంలో ప్రభువు నీ ఎడల ఒక గొప్ప కార్యం చేస్తానంటున్నాడు. మార్పు కోసము నీ పాపమును విడిచిపెట్టు, ప్రభు వైపు మలుకో. ఇక 4వ మాట, పాపాన్ని అందరూ విడిచిపెడతారు, కానీ పాపాన్ని ఎలా విడిచిపెట్టాలి అంటే మార్పు కోసం పశ్చాత్తాపముతో ప్రార్థించుట. ఎట్లా ప్రార్థించాలి? పశ్చాత్తాపముతో ప్రార్థించుట. ఇది 4వ విషయం. పశ్చాత్తాపము లేకుండా నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరివర్తనం కలిగించదు. పశ్చాత్తాపం అంటే ఏంటి? అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి? నేను తప్పు చేసినాను అనే భావన నువ్వు పొందడమే పశ్చాత్తాపం. నీవుగా నేను చేస్తున్నది సరికాదు, నా జీవితం సరిగా లేదు అని నీ బతుకును నువ్వు తెలుసుకోవడమే పశ్చాత్తాపం. అది లేకుండా నీకు పరివర్తనం ఎన్నడూ రాదు. అందుకొరకే యేసు ప్రభు వారు రక్షణ పొందడానికి మొట్టమొదటి తొలిమెట్టు ఏం చెప్పినాడంటే పశ్చాత్తాపం కావాలి. మీరు పశ్చాత్తాపడి మారు మనసు నొందండి. కాబట్టి పశ్చాత్తాపం ఎట్లా రావాలి? ఇది కన్నీళ్లతో నువ్వు పశ్చాత్తాపడితే ప్రభు నీ జీవితంలో పరివర్తన చేస్తాడు. చూడండి, ఒకసారి రండి, నేను త్వరగా ముగిస్తా. లూకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం. ఇక మీదట నీ కుమారులను అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. ఎవరితడు? తప్పిపోయిన కుమారుడు. ఎట్లా వచ్చి పోయేటప్పుడు ఎట్లా పోయాడు? కుమారుడుగా పోయాడు, సమృద్ధితో పోయాడు, సంపదతో పోయాడు, దూరం పోయాడు, చెడిపోయాడు. చెడిపోయిన తర్వాత కొంతమందికి ఎట్లా అనిపిస్తుంది అంటే సాతానుడు 2 బాణాలు వేస్తాడు. జాగ్రత్త. ఒకటి సాతాను బాణం ఏంటో తెలుసా? కొంతమంది జీవితంలో పడిపోయి చెడిపోయి వారి జీవితంలో ఆ స్థితిలో ఉండి వాళ్ళతో సాతానుడు ఏమంటాడు తెలుసా? ఇక నీ జీవితం వ్యర్థము, ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు అంటాడు. ఇది సైతాను అంతరంగంలో వేసే బాణం. చాలా మంది ఈ బాణానికి గురై చాలా మంది పోతున్నారు లోకాన. ఇంకా పోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ బాణం మీకు పడకుండా చూసుకోండి, జాగ్రత్త. జీవితంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటారు కదా, ఇక బ్రతుకెందుకు, వేస్ట్, మా నాన్న వదిలిపెట్టినా, అందరిని ద్వేషించినా, నేను దూరమైనా నా బ్రతుకు వ్యర్థమైపోయింది, ఇక మా నాన్న దగ్గరికి ఏం పోను, సస్తే బాగుంటుంది అనుకోలే చిన్న కుమారుడు. సాతాను ఆ ప్రేరణ కూడా ఇస్తాడు, కానీ అతడు ఏం చేసినాడు? పరివర్తన కొరకు పశ్చాత్తాపడ్డాడు. ఏ స్థితిలో పడిపోయినాడో ఆ పడిపోయిన స్థితిలో నుండి లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవుడు కూడా అదే అంటున్నాడు, నేను పడిపోయినా ఇక నా బ్రతుకు ఇంతే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? లేచి నువ్వు మళ్ళీ తండ్రి దగ్గరికి రా. ఇప్పుడు లేచి తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నాడు, చూడండి ఎంత పశ్చాత్తాపం. ప్రభువా, తండ్రి, నీ కుమారుడు అనిపించుకున్నట్టు నేను యోగ్యుడను కాను. అసలు ఐఎమ్ టోటల్లీ అన్వర్తీ టు బి కాల్డ్ యువర్ సన్. నేను నీ కొడుకును అని పిలువబడడానికి నాకు పూర్తిగా కూడా అర్హత లేదు. దేవుడి దగ్గరికి, ప్రభు దగ్గరికి అలా వచ్చాడు. తనను తాను తగ్గించుకొని, తాను ఎలా వచ్చాడు? పశ్చాత్తాపంతో వచ్చాడు. నేను కొడుకుగా రాలేదయ్యా. ఎట్లా వచ్చినా? నీ ఇంట్లో కూలోనిగా వచ్చిన, కొడుకే కూలోనిగా వచ్చిన. తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు, తండ్రి, నీ ఎదుట నేను పాపం చేసినాను, నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అన్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? తండ్రి ఏం చేసినాడు? ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికినాడు, ఈ నా కుమారుడు అన్నాడు. నేను నీ కుమారుడు కాను అని ఆయన అంటే తండ్రి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా కుమారుడు, నువ్వు ఇంతకుముందు చచ్చినవు, ఇప్పుడు బ్రతికినవు. ఇంతకుముందు చచ్చిన కుమారుడు, ఇప్పుడు బ్రతికిన కుమారుడు.
ఎట్లా వచ్చింది? ఇది పశ్చాత్తాపంలో నుండే ఈ పరివర్తన వచ్చింది. నీ జీవితంలో పశ్చాత్తాపం నీకు రావట్లేదు అని అంటే పరివర్తన కష్టమే. పశ్చాత్తాపము పరివర్తనానికి దారి తీస్తుంది. నీ చెడుతనాన్ని గురించి ఆలోచించవా? అరే ఇల్లు గుళ్ళైతుంది, ఒళ్ళు గుళ్ళైతుంది, నీ యొక్క జీవితంలో 10 మందిలో ఆరడి పడుతున్నావు, 10 మందిలో అవమానం పాలవుతున్నావు. ఎందుకు దాన్ని వదిలిపెడతలేవు? ఎందుకు ఆ చెడుతనాన్ని వదిలిపెడతలేవు? ఇంకా ఎన్నడ రావాలి నీకు బుద్ధి? ఎప్పుడు వస్తుంది నీకు బుద్ధి? చిన్న కుమారుడు ఎప్పుడు లేచినాడు? బుద్ధి వచ్చినప్పుడు అని రాయకూడదు కదండి, బుద్ధి వచ్చినప్పుడు. కాబట్టి చాలా మందికి బుద్ధి రావట్లేదు. వాళ్ళ పరిస్థితులన్నీ ఒకదాని మీద ఒకటి అన్ని ఫెయిల్యూర్స్ పడుతున్నాయి, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకుందామంటే ఇంకా బుద్ధి రావట్లేదు. బుద్ధి రాకపోతే ఇక నీ బ్రతుకు అంతే, ఇంక అట్టనే పోతుంది. బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే సెట్ అయింది. ఇంకొక మాట చెప్పండి, సుంకరి. లూకా 18:13, దేవా ఆకాశం వైపు కనుడెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థించు. చూడండి, పక్క ఆయనేమో నేను నీతిమంతుడు అనుకుని ప్రార్థన చేసినాడు, నేను బహునీతిమంతుడు అనుకున్నాడు. పశ్చాత్తాపం లేదు, ఏం లేదు. పుట్టుక క్రైస్తవుడు, పుట్టిన కాంచి నేను క్రైస్తవుని అంటాడు. మీరు మన క్రైస్తవం లేదు, నేను మా తాత నుంచే క్రైస్తవుని అంటాడు. కానీ బతుకులో మార్పు లేదు. ఏం లాభం? ఏం లాభం? కాబట్టి ఇక్కడ గమనించండి, ఇతడెవరు? సుంకరి. అసలు దేవునికి దగ్గరికి రావడానికి కూడా అర్హత లేనివాడు. ఎలా వచ్చుకున్నాడు? ఆకాశం కనుడెత్తుట కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని ఒకటే మాట అన్నాడు, దేవా పాపినైన నన్ను కన్నీళ్లతో దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. అతన్ని దేవుడు నీతిమంతుడిగా తీర్చినాడు. పశ్చాత్తాపంతో దేవుడు పరివర్తనం ఇస్తాడు. ఇది అతని జీవితంలో పరివర్తన. తర్వాత దైవవాక్యాన్ని బట్టి చూస్తే యాకోబు జీవితంలో పరివర్తన. యాకోబు కూడా ఆదికాండం 32:26 ప్రకారం నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని దేవుణ్ణి పట్టుకున్నాడు. పోరాటం అక్కడ. అసలు సంగతి ఏదో చెప్పనా? హోషేయ 12:3 ప్రకారము అది మల్ల యుద్ధం కాదు, ప్రార్థనా యుద్ధం. చాలామంది మల్ల యుద్ధం చేసినాడేమో యాకోబు అనుకుంటున్నారు. నో. హోషేయ 12:3 చూడండి, అది మల్ల యుద్ధం కాదు. ఏ యుద్ధము? ప్రార్థనా యుద్ధం. ప్రార్థనలో కన్నీళ్లు విడుస్తున్నాడట యాకోబు. కన్నీళ్లు విడుస్తూ అయ్యా నన్ను దీవించు, నన్ను దీవించు అని ఏడుస్తుండట పశ్చాత్తాపంతో. అందును బట్టి యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడి పరివర్తన చెందినాడు. నీ జీవితంలో నీ పాపమును బట్టి దేవుడి దగ్గర కన్నీరు విడిచిన అనుభవం ఉందా? ఆ దిట్టిర్రు వీళ్ళు దిట్టిర్రు అని నాకేదో లేదు వాళ్ళకేదో ఉందని ఏడుస్తున్నావు, కానీ నా పాపం బుద్ధి బాగలేదు, నా ఆలోచన బాగలేదు, నా ప్రవర్తన బాగలేదు, దీన్ని బట్టి నా జీవితానికి కీడు, నా ప్రవర్తన బాగలేదు కనుక ప్రభువా నా చెడిన ప్రవర్తనను బట్టి నేను ఏడుస్తున్నా, దీన్ని తీసివేయని ప్రార్థన చేస్తున్నావా? కన్నీళ్ళు. ఇది ముఖ్యం. కాబట్టి పశ్చాత్తాపంతో ప్రార్థించు, పరివర్తన పొందుకుంటాం. చివరి మాట గమనించండి, మత్తయి సువార్త 26:75. మత్తయి సువార్త 26:75. కోడి కుయ్యక మునుపు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. పేతురు ముందే పేతురు అనుకున్నాడు కదా, నేను ఎంతో బలవంతుడు అనుకున్నాడు. మనం కూడా చాలాసార్లు, నేను కూడా గట్టిగా అనుకుంటా, నువ్వు కూడా గట్టిగా అనుకుంటావు, నేను చాలా బలవంతుడు అనుకుంటాం. మనం చాలా బలవంతులం. మనం ఎంత బలహీనులమో మనకు తెలియదు. ఈ మాట గుర్తుంచుకోండి. మనం ఎంత బలహీనులమో ఎవరికి తెలియదు? మనకే తెలియదు. ఆయన నేను ఎంతో బలవంతుని ప్రభువా, వీళ్ళందరూ మందిరానికి రాకపోయినా నేను మందిరానికి వస్తాను,
అన్నట్టు చెప్పుకొచ్చాడు. వీళ్ళందరూ నిన్ను ప్రార్థన చేయకపోయినా నేను ప్రార్థన చేస్తా అని అంటాడు పేతురు. అందరూ నిన్ను ఎరగనన్నా నేను అంటాడు, నేను అంటాడు. కొంతమంది బలి అంటుంటారు. ఒక సహోదరు అన్నది, అన్న మీ వాక్యం కాక వింటే నిజంగా ఆ స్థలం నుంచి పోరన్నా, పాపం కూడా చేయరన్నా అన్నది. పోయి లోకంలో కలిసి. కాబట్టి నీకు నీవు కాన్ఫిడెన్స్ పెట్టుకున్నావు. పేతురు ఎంత బలహీనుడో తెలియదు. ప్రభు ముందే చెప్పాడు, అయ్యా నువ్వు నన్ను ఎరగని 3 సార్లు పొక్కుతావు, నీకు కోడిని పెట్టినాను, నువ్వు 3వసారి అనగానే కోడి కూర్చొని సుమా అని చెప్పాడు. 3 సార్లు ఏసెవరో తెలియదు. ఏసెవరో ఐ డోంట్ నో జీసస్, ఐ డోంట్ నో జీసస్, ఐ డోంట్ నో జీసస్. ఏసు నాకు తెలియదు, ఏసు నాకు తెలియదు, ఏసు నాకు తెలియదు. కోడి వేరే కూర్చుంది. ఒక్కరు అనగానే ఈ మైండ్ సెట్ నిద్రపోయింది, లేచింది. కోడి కూత ఏం చెప్తుందండి? నిద్రపోయిన వారిని లేపుతుంది. నిద్రపోయింది మైండ్ సెట్ అంతా. తప్పు చేస్తున్నాడు కానీ తప్పులో ఉన్నాను అనుకుంటలేడు. కోడి కూతతోటి తన యొక్క నిద్రమత్తు అంటే తాను మనస్సాక్షి ఒక్కసారి మేల్కొల్పబడింది. లేచాడు. లేచి అబ్బా ప్రభువా నీ మాటే జరిగింది, అయ్యా నేను నిన్ను ఎరగనందుకు నేను చాలా బాధపడుతున్నానని సంతాపపడి ఏడ్చాడు. పిరికివాడుగా పేతురు, చిన్న పిల్ల ముందు అబద్ధమాడిన పేతురు ఇశ్రాయేలు పెద్దల ముందు ఈయనే ప్రభు, ఈయన ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా రక్షణ లేదు, యేసే రక్షకుడు, యేసునే నమ్మండి అని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. ఎలా వచ్చింది ఇది? పశ్చాత్తాపముతోటి పరివర్తనం చెంది పిరికి వాడు ఏమయ్యాడు? దేవుడి కొరకు ధైర్యం కలిగిన వాడయ్యాడు. కాబట్టి పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన జీవితానికి పరివర్తనం. కాబట్టి ఈ 4 విషయాలను బట్టి మనం పరీక్షించుకుందాం. చెప్పండి, మొదటిది ఏంటో? మొదటిది ఏంటిది? స్వీయ పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వీయ పరీక్ష, నిన్ను నీవు పరీక్షించుకో. రెండోది ఏంటి? నూతన పరచబడాలన్న కోరికను కలిగి ఉండాలి. సంవత్సరం జరుగుచుండగానే కార్యము నూతన పరచుమని హబక్కూకు చేసిన ప్రార్థనలు చేయాలి. నూతన పరచబడాలి. ఇంకా పాత జీవితమేనా? కొత్తదనం వద్దా? మూడోది ఏంటంటే పాపము విడిచిపెట్టాలి. 4వది ఏంటంటే పశ్చాత్తాపముతో ప్రార్థించాలి. ఇట్టి కృప మన మధ్యన దేవుడు అనుగ్రహించి ఈ సంవత్సరము అనేకులలో నూతనత్వము దేవుడు కలగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఈ సమయంలో ప్రార్థన